పుణ్య దంపతులైన సీతారాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా గుల్మోర్ పార్క్ కాలనీలో సీతారాముల కళ్యాణ ఉత్సవంలో గుల్మోర్ పార్క్ అధ్యక్షులు కాసిం సార్తో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, గుల్మోర్ పార్క్ కాలనీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రామచంద్ర యాదవ్ పాల్గొని అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల వారి కళ్యాణాన్ని అందరూ భక్తులతో సహా పాల్గొని కన్నుల పండుగగా తిలకించడం జరిగింది. గుల్మోహన్ పార్క్ కాలనీ వాసులు, మహిళా మణులు, పిల్ల పాపలు, ముఖ్యంగా యువకులు, బాలబాలికలు ఊరేగింపుగా వచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ముఖ్యమైన విశేషం. బ్రాహ్మణుల మంత్రోచ్చరణలతో, వేద పండితుల వాత్సల్యములతో కళ్యాణ ప్రాంగణం కిటకిటలాడింది. కాలనీ పెద్దలు, గుల్మోహన్ పార్క్ కాలనీ కమిటీ అధ్యక్షులు కాసిం సార్, ప్రధాన కార్యదర్శి ప్రతి ఒక్కరూ పాల్గొనడం 1000 కన్నులతో వీక్షించిన తనివి తీరని విధంగా భక్తులందరూ పాల్గొని వీక్షించడం జరిగింది. తరతరాలుగా వస్తున్న హిందువుల సాంప్రదాయం ప్రకారం సీతారాముల కళ్యాణం చేస్తూ బెల్లం, పానకం, పప్పు ప్రసాదంగా భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదంగా తీపి వంటలు, హిందూ భోజనాల ప్రకారం భక్తులందరూ తిరుపతిగా భోజనం ఆర్గనైజర్లకు మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేశారు. ఆకాశమంతా పందిరి, భూదేవి సహాయంతో సీతారాముల కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా జరగడం విశేషం. శ్రీరామ కళ్యాణ మహోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ భక్తులను నిర్దేశించి కొన్ని విషయాలు తెలపడం సంతోషం కలిగించిన విషయం. అందరూ మెచ్చుకున్నారు. తరతరాలుగా హిందూ ధర్మాన్ని పాటిస్తూ శ్రీరాముల వారిని సీతా, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల, దశరథ, కౌసల్య, సుమిత్ర, కైకేయి ప్రతి సంవత్సరం మన జ్ఞప్తికి తెచ్చుకుంటూనే ఉన్నాం. కానీ మానవత్వం విలువలు రోజు రోజుకు తగ్గుతున్న ఈ రోజుల్లో శ్రీరాముని లక్షణాలను, లక్ష్మణ, భరత, శత్రువుల, దశరథ మహారాజు లక్షణాలను మాటలతో పాటు వాళ్ళ నైతిక విలువలను కొనియాడమేదే కాకుండా పాటించాలని కోరడం జరిగింది. మహిళా మనులు కూడా శ్రీరాముల వారి యొక్క నీతి, ధర్మం, నిజాయితీ, తండ్రి మాటను పాటించడం, తల్లిదండ్రులను గౌరవించడం, మానవత్వ విలువలను పెంచడానికి ప్రయత్నం చేయాలని కోరడం జరిగింది. అతి ఉత్సాహంతో పాల్గొన్న భక్తుల మధ్య కళ్యాణోత్సవం భోజనాలతో ముగిసింది. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో గుల్మోహర్ పార్క్ కాలనీ అధ్యక్షులు కాసిం సార్, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, కమిటీ సభ్యులు, కార్యవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, బీసీ ప్రధాన కార్యదర్శి సత్యం చారి, రఘు నాయక్, ప్రసాద్ యాదవ్, నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, కుమార్ నాయక్, రిటైర్డ్ ఎస్ఐ నరసింహారావు భక్తులెందరో ఉత్సాహంగా పాల్గొన్నారు. పుష్పవాన్ గజవాన్ కుసుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పవాన్ గజవాన్ కుసుమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమావా అపాం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ అలంకరణ జరిగింది. మరి ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.